హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కూరగాయ వచ్చి గోరు చిక్కుడుకాయ అండి. అదేనండి మన క్లస్టర్ బీన్స్. సో క్లస్టర్ బీన్స్ అనేవి హైలీ న్యూట్రిషియస్, హై ఫైబర్ అండ్ లో క్యాలరీ వెజిటబుల్ అండి. అందుకనే ఈ కూరగాయతో మనకి బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ని బాగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కి ఈ వెజిటబుల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు జనరల్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఫీస్ట్ అండ్ ఫిట్ అని, లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ హెల్త్ కాన్సెప్ట్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇది సీజనల్ వెజిటబుల్ అవ్వడం వల్ల ఎప్పుడైనా ఈ టైంలోని సలాడ్స్ చేయాల్సి వస్తే క్లస్టర్ బీన్ మ్యాండేటరీగా యాడ్ చేస్తారండి. అంత హెల్దీ రెసిపీ. సో అలాంటి గోరు చిక్కుడుకాయతో ఈరోజు మనం పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి కర్రీ వండితే టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ, యమ్మీకి యమ్మీ. సో ఆ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. వీటికి మనకి లేత గోరు చిక్కుడుకాయలు ఉండాలండి. సో దాన్ని శుభ్రంగా కడిగి నారలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో నేను అలా కట్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఈ కూరకు కావాల్సినవన్నీ ఏంటి అని అంటే పచ్చి కొబ్బరి తురుము, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ధనియాల పొడి, పచ్చికారం, బెల్లం తురుము కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి వద్దనుకున్న వాళ్ళు. కావలసినంత నూనె, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇంతేనండి ఈ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం నారలు తీసుకొని కడిగి కట్ చేసి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయలని ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించుకోవాలండి. డైరెక్ట్గా గిన్నెలోకి తీసి స్టవ్ మీద ఉడికించేసుకునే వాళ్ళైతే 80% ఆఫ్ ద క్వాంటిటీని, అంటే 80% ఆఫ్ ద చిక్కుడుకాయ ఉడికేటట్టు డైరెక్ట్గా గిన్నెలో ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడికించుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నామకహ కొంచెం ఉప్పు, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి నేను కుక్కర్లోనేమో 2 విజిల్స్ అయితే తెప్పించుకోవాలి అని ఉద్దేశంలో, డైరెక్ట్గా అంతా త్వరగా అయిపోవాలి కదండి. సో 2 విజిల్స్ తెప్పించుకోవాలని కుక్కర్లో పెట్టేశాను. సో ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం తరిగి ఉల్లిపాయల్ని చక్కగా చాప్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలను చాప్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇందాక చక్కగా దంచి రెడీ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు కట్ చేసేసుకున్నాము. అలాగే కరివేపాకు రెడీ, ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు 2 చీలికలు చేసుకున్నాను. ఇందాక ఇంగ్రీడియంట్స్లో ఉప్పు చెప్పడం మర్చిపోయాను, అందుకని ఉప్పు కూడా, జనరల్గా ఉప్పు లేనిదే ఏ కూర ఉండదు కదండి. సో అవి కూడా మనం రెడీ చేసేసుకున్నాము. సో ఇవన్నీ నేను తరిగే లోపల నాకైతే కొంచెం ఇలాగ విజిల్ కూడా వచ్చేసిందండి, 2 విజిల్స్ కూరవి. సో అది ఆఫ్ చేసేసుకొని అందులో కుక్కర్లోంచి నేను గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనకు ఆబ్వియస్గా కొంచెం వాటర్ వేసి ఉడికించాం కదండి. సో ఆ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఆ వాటర్ ఏం మనకు అవసరం లేదు, నేను స్ట్రెయినర్ తోటి అవి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇక అంతేనండి. నెక్స్ట్ మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మూకుల్లోకి నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తామండి. అలాగే శనగపప్పు వేసుకొని చక్కగా ఆవాలు, శనగపప్పు కొంచెం వేగాలండి. అది బాగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఎండుమిరపకాయలు అవి వేసుకొని మరొకసారి కొంచెం కలుపుకోవాలి. ఎక్కడ ఏ స్టేజ్లోని కూర మాడబెట్టకూడదండి. ఇది వేసుకున్న తర్వాత మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు అవి కూడా, అలాగే ఫ్రెష్ కరివేపాకు. ఏ కూరకైనా ఫ్రెష్ కరివేపాకు బాగుంటుంది, బట్ ఇందులో ఇంకా కొంచెం గుమగుమలాడుతూ ఉంటుందండి. సో అన్నీ వేసి పోపు వేగిన తర్వాత మనం జీలకర్ర పొడి కూడా వేసుకుంటామండి. అలాగే ఇంగువ, ఏ పోపుకైనా ఇంగువ దండిగా పడుతుంది కదండి, చక్కగా ఇంగువ అది కూడా వేసుకోవాలి శుభ్రంగా. అది కలుపుతున్నప్పుడు ఈలోగా మనం చాప్ చేసి ఉంచుకున్నాం కదండి స్టార్టింగ్లోనే ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ 2 కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ చూసారు కదా, మొత్తం ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు అంతా ఈ ఉల్లిపాయలకు పట్టి ఆ ఉల్లిపాయల కలర్ మరీ బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌనిష్ మారిపోకపోయినా అసలు దాని యాక్చువల్ టెక్స్చర్ మారే వరకు కొంచెం వేచుకోవాలండి. గోల్డెన్ బ్రౌనిష్ వరకు ఏమి దీన్ని వేచి ఎక్కర్లేదు, మాడిపోకుండా చూసుకోవాలి. సో ఇలా నేను వేగుతున్నప్పుడే మా పాపకి ఇందాకలైతే అయిపోయింది కానీ కుక్కర్ ఖాళీగా ఉంది కదా అని రైస్ పెట్టేశాను. సో దట్ క్యారేజ్ వంటలు ఫాస్ట్గా అయిపోతుందని. చూసారు కదా, శుభ్రంగా అదంతా వేచుకున్న తర్వాత మంచిగా ఉల్లిపాయలకు పచ్చివాసన కూడా పోయిందండి. ఈ లోపల నాకు మనం ఇలాగా రెడీగా ఉంచుకున్నాం కదండి, కడిగి తరిగి ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు అవి ఇందులో వేసుకొని మరొకసారి శుభ్రంగా కలిపేసుకోవాలండి. కింద నుంచి కలపాలంటే పోపు ఉల్లిపాయలు మొత్తం కూరకి పట్టేయాలండి. అలా చూసారు కదా, అలా మొత్తం గీకి పడితేనే బాగుంటుంది. ఏదో జస్ట్ కలిపేసి అలా తిప్పేస్తే కింద ఉల్లిపాయ కింద మాడిపోతుంది, పైన గోరుచిక్కుడు అలా ఉండిపోతుందండి.
సో అలా కాకుండా శుభ్రంగా కలిపించుకొని మూత పెట్టుకొని మినిమం 5 to 7 minutes ఖచ్చితంగా మగ్గించాలండి, ఆరార కలుపుతూ. అంతేగాని అలా వదిలేసి వెళ్ళిపోవద్దు. సో చూసారు కదా 7 minutes అవ్వగానే అసలు అప్పటికే మీకు ఉల్లిపాయ ఘాటంతా గోరుచిక్కుడుకి పట్టి చాలా టేస్టీగా అయితే అవుతూ ఉంటుంది. అసలు అప్పుడే అయిపోయిందా కూర అనిపిస్తుంది. ఇంకా ప్రాసెస్ ఉన్నా కూడా అంత బాగా మగ్గించుకోవాలండి. 7 minutes కరెక్ట్గా మగ్గించుకుంటూ ఉండాలి. నేను ఆ 7 minutesని మగ్గిస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని రైస్ పక్కన అవుతున్నా కూడా మా పాపకి టమాటా చారు అయితే అరేంజ్ చేశానండి. సింగిల్ బాక్స్ రెసిపీ అనుకోండి, ఓకే, మనకి ఒకే ఐటెంతో పంపించేయచ్చు. సో ఇలా కూర ఏదైనా పెట్టినప్పుడు 2 ఐటెం ఉంటే ఇంకొంచెం 2 ముద్దలు ఎక్కువ తింటారు కదండి. సో అలా అందుకని అది పెట్టాను. ఆ తర్వాత మనం ఈ స్టేజ్లోనే కూరకు కావాల్సిన ఉప్పు అంతా వేసేసుకుంటామండి. వేసుకొని మరొకసారి ఉప్పు వేయంగానే కూర అంతటి ఒకసారి బాగా కలుపుకోవాలి కదండి. సో శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టే బెల్లం తురుము కొంచెం వేసుకోవాలండి. ఎందుకు అంటే మన గోరుచిక్కుడుకాయలు కొన్నిసార్లు వగరు వస్తుంది, అన్నీ లేతవే ఉన్నాయి, నాకు వగరు ఉండదు అని అనిపిస్తే మాత్రం ఇది స్కిప్ చేసేసుకోండి. నాకు 1-2 డౌట్ వచ్చింది. సరే మళ్ళీ కూర చాలదేమో అని గబుక్కని పడేసాను ఆడవాళ్ళ కక్కుర్తితోటి. అందుకని ఇంక తప్పనిసరిగా నేను బెల్లం తురుము వేసేసుకున్నానండి. సో అది వేసుకుంటే మనకి ఆ వగరుని కిల్ చేసేస్తుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది వేసుకున్న తర్వాత ఒక జస్ట్ 1 minute అట్లా మనం మగ్గించుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కారం పెద్దగా వేయలేదు, చూసారు కదా. జస్ట్ ఎండుమిరపకాయలు పోపులోకి పచ్చిమిరపకాయలు 2 వేసాము. దాన్ని బట్టి మీరు కావాల్సిన కారం, ధనియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. అంటే 2 పచ్చివే కదా, పచ్చి ధనియాల పొడి, పచ్చి కారం పొడి. సో అది వేసుకొని మరొకసారి బాగా కూర అంతటికే పట్టేటట్టు కలుపుకొని ఒక 1 minute అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటామండి. చూసారు కదా, కూరకు తగ్గట్టు ఇక్కడి నుంచి టేస్ట్ అసలు మంచి అరోమా వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీర వేసి, ఇది కూడా మరి పచ్చివే కదండి, శుభ్రంగా కలుపుకొని కొబ్బరి పచ్చిది వేసాం కాబట్టి అది మనం వేగుతున్నప్పుడే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వెంటనే మారిపోతూ ఉంటుంది. సో అందుకని గబగబా కలిపేసుకొని శుభ్రంగా ఆ కొబ్బరి తాలూకు పచ్చి వాసన పోయే వరకు మనం శుభ్రం ఆరారా కలపాలండి. ఎందుకంటే కొబ్బరి వేయంగానే త్వరగా అడుగంటిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కలిపే 2 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత అంతేనండి, ఆల్మోస్ట్ మీకు చూస్తుండగానే అర్థమైపోతుంది. కొబ్బరి ఫ్లేవర్ అంతా మంచి ఘాటు, ఉల్లి ఘాటు అన్నీ బాగుంటాయండి. సూపర్గా వచ్చేస్తుంది. అంతేనండి, వెరీ సింపుల్. మనం ఇక ఆ పక్క నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాము. నేను చూసారుగా ఆఫ్ చేశాను. ఆ పక్క ఇది ఒక పక్క రెడీ అయిపోయింది. అలాగే మా పాపకి టమాటా చారు కూడా రెడీ అయితే అయిపోయిందండి. మార్నింగ్ లేచి ఇంత సులువుగా చక్కగా కూర, చారు, అన్నం పట్టేసి పిల్లకి పంపించేస్తే సూపర్గా ఉంటుందండి. ఇదిగోటండి రెడీ అయిపోయిన కర్రీ సూపర్ వచ్చిందండి. ఓ పక్క కర్రీ, నేను పాపకి చారు, రైస్ కూడా బాక్స్లో పెట్టి పంపించేశాను. మీరు కూడా ఒక్కసారి ఇలాంటి సులువైన వంటలు త్వరగా చేసేసుకోవాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు కూడా ఒకవేళ కర్రీ నచ్చి ట్రై చేసి బాగా వచ్చింది అని అనిపిస్తే కనుక కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఛానల్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. ప్లీజ్ అదొకటి ఫాలో అవ్వండి.